అక్రమంగా పిల్లలను విక్రయిస్తున్న ముఠా గుట్టురట్టు చేశారు సూర్యాపేట జిల్లా పోలీసులు. ముఠాలోని 13 మంది సభ్యుల్ని అరెస్టు చేసి 10 మంది శిశువుల్ని రెస్క్యూ చేశారు. సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన నక్కా యాదగిరి, ఉమారాణి దంపతులు పిల్లలు లేని దంపతులను టార్గెట్గా ఒక్కో శిశువుని 5 నుండి 10 లక్షల వరకు అమ్మినట్టు పోలీసులు గుర్తించారు. ముంబై, గుజరాత్ ప్రాంతాలకు చెందిన ముఠాల ద్వారా శిశువులను రవాణా చేసుకున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా 10 మంది శిశువుల్ని విక్రయించినట్టు ప్రాథమికంగా గుర్తించిన పోలీసులు వారిని రెస్క్యూ చేసి నల్గొండ శిశు విహార్కి తరలించారు. పిల్లలను విక్రయించే ముఠాలు విజయవాడ, హైదరాబాద్లోని ఫర్టిలిటీ సెంటర్ల ద్వారా పిల్లల కోసం ప్రయత్నం చేసే దంపతులను గుర్తించి విక్రయాలు జరుపుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో లీగల్గా దత్తత తీసుకునే వ్యవస్థ మీద అవగాహన లేని వారు ఈ ముఠా ఉచ్చులో చిక్కుకుంటున్నారు. ఈ ముఠా పిల్లల్ని ఎలా ప్రొక్యూర్ చేసుకుంటున్నారు, నిజమైన తల్లిదండ్రుల వద్ద కొనుగోలు చేశారా లేదా కిడ్నాప్ చేశారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. పూర్తి స్థాయి విచారణ అనంతరం ఈ నేరంలో భాగమైన అందరినీ గుర్తించి చట్ట ప్రకారం శిక్ష పడేలా చేస్తామన్నారు ఎస్పీ నరసింహగౌడ్. అయితే దత్తత తీసుకున్న మహిళల రోదనలు మిన్నంటాయి. తమ పిల్లల్ని తమకు ఇప్పించండంటూ పోలీస్ స్టేషన్ ఎదుట వారు ఆందోళనకు దిగారు. దీంతో కొద్దిసేపు పోలీస్ స్టేషన్ ఎదుట గందరగోళం ఏర్పడింది. ఆలోచన చేసి కానీ డబ్బులు పెడితే నేరము ఇట్లాంటి నాకు తెలియదు సార్. నేను కష్టపడి పని చేసి తెచ్చుకున్నా. నా పిల్ల వచ్చినాక ప్లాట్ కొనుక్కున్నా సార్. మీరు అర్థం చేసుకోండి సార్, దయచేసి నా పిల్లని నాకు ఇప్పియండి సార్. నా పిల్ల ఇప్పుడు దగ్గర తగ్గెక్కింది సార్. పిల్లలని అక్రమ రవాణా చేస్తున్నటువంటి మూటా యొక్క గుట్టుని రట్టు చేయడం జరిగింది. ఇందులో 13 మంది సభ్యులుగా ఉన్నటువంటి ఈ మూటాని సూర్యాపేట పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. మనకు ప్రాథమికంగా విచారిస్తున్న క్రమంలో మనకు ఈరోజు ఈ మూటాని పట్టుకున్న తర్వాత తదుపరి విచారణ చేసి ఒక 10 మంది పిల్లలని, చిన్న పిల్లలని అక్రమంగా తరలించినటువంటి ఈ చిన్న పిల్లల్ని ఇల్లీగల్గా అడాప్షన్స్కి, దత్తతకి ఇస్తున్నట్టు గుర్తించి వాళ్ళందరినీ కూడా డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, అదేవిధంగా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, పోలీస్ సంయుక్తంగా వాళ్ళందరినీ రెస్క్యూ చేయడం జరిగింది.